హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. అందరు బాగుండాలని కోరుకుంటానండి. సోయాతోని డిఫరెంట్గా కర్రీ చేస్తున్నాము. కావలసిన పదార్థాలు: జీలకర్ర, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి, టమాటాలు, ఓకేనా ఫ్రెండ్స్, గరం మసాలా మరియు సోయా ప్యాకెట్స్. 10 రూపీస్ ప్యాకెట్స్ అయితే 2 తెచ్చుకున్నాము. ఇది ఒక టైంకి ఒక 5 మెంబర్స్కి సరిపోతుందండి. రోటీకైనా రైస్కైనా చాలా బాగుంటుంది. ఈజీ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నానండి. జీలకర్రని మిక్సీ జార్లోకి అయితే వేసాము. ఇందులో 5 ఎండుమిర్చిలు కూడా వేసుకోవాలి. అలాగే మనం లావుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను, టమాటాలని, 4 పెద్ద సైజు టమాటాలని, వెల్లుల్లి, అల్లం ఫ్రెష్గా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అన్నీ ఒకేసారి వేసేసుకొని మనం ప్యూరీ లాగా చేసుకోవాలండి. ఇది వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసే ప్రాసెస్లో అయితే చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ప్యూరీ లాగా చేసేసాము కదండి, పక్కకు పెట్టుకొని ఒక వెడల్పాటి గిన్నెలో ఒక 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. దీనికి 2 ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. గ్రేవీ కావడానికి ఆయిల్లోనే మనం మసాలా దినుసులను అయితే వేసుకుంటున్నాము. సాజీరా, లవంగా, పట్ట, బిర్యానీ ఆకు వేసేసుకొని కొంచెం వేడైనాక మనం ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలండి. ఇప్పుడు ఆనియన్స్ని అయితే నూనెలో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా సిమ్లో పెట్టేసి ఒక 5-10 మినిట్స్ అయితే మనం ఆనియన్స్ని ఫ్రై చేయాలి, కలర్ వచ్చే వరకు. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు సోయాని నార్మల్ వాటర్లోనైతే వేస్తున్నామండి. వేడి నీళ్ళలో వేయకుండా జస్ట్ ఇట్లా వేసినా సరిపోతుంది. ఆ స్మెల్ అనేది ఉండదండి. చల్ల నీళ్ళలో వేసినా కానీ స్మెల్ అనేది ఉండదు. కావాలంటే వేడి నీళ్ళలో వేసుకోండి. ఇప్పుడైతే 1/2 స్పూన్ పసుపు వేసాను. బాగా కలిపేసుకొని ఇందులోనే మనం ఇందాక మిక్సీ పట్టిన మిశ్రమాన్ని వేసుకోవాలండి. మొత్తం మనం మిక్సీ పట్టాం కదా, ఉల్లిపాయలు, టమాటా, అలాగే ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దాంట్లోనే ఉంది కాబట్టి ఇంకా మనం దీంట్లో ఏం వేయకుండా ఫ్రై చేసుకోవాలండి. ఆయిల్ పైకి వచ్చే వరకు అయితే మనం బాగా ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం ఉడికించాలి. చూడండి, ఒక 10-15 నిమిషాలు ఫ్రై అయినాక కారం 1 స్పూన్ వేసాము. ఆల్రెడీ ఎండుమిర్చి వేసాం కాబట్టి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 2 కలిపి మనం ఇలాగే సిమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనం కొన్ని వాటర్ యాడ్ చేద్దామండి. ఇలా కొంచెం ఆయిల్ అనేది పైకి వస్తుంది కదండి, స్మెల్ అనేది మనకి వెళ్ళిపోతుంది. కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను. 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసినాక కన్సిస్టెన్సీ చూసుకోవాలి. ఈ విధంగా అయితే సరిపోతుందండి. ఆయిల్ కూడా మనకి పైకి వచ్చింది చూడండి. ఇంకొక 5-10 మినిట్స్ తర్వాత మనం ఇందులో సోయా వేసుకొని మరొక 10-15 నిమిషాలు ఉడికించాలి. సోయాని వాటర్లకి తీసేసి వేసేస్తున్నాము. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. రైస్లో తిన్నాము, చాలా బాగుంది. మొత్తం కలిపేసుకోవాలి. ఇలా మనకి ఉప్పు కారం అనేది సోయాకి పట్టాలి. ఇలా అండి, మూత పెట్టకుండా ఒక 10 నిమిషాలు అయితే ఉడికిచ్చేద్దాం. ఇలా మనకి సోయా వేసాం కదా, ఇంకా మనకి కొంచెం గ్రేవీ టైప్ వస్తుంది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసి ఇంకొక 5 మినిట్స్ పెడితే సరిపోతుంది అండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్.